హాయ్ నమస్తే అందరికీ. నేను మీ శ్రీనివాస్ స్టోమా బాయ్. చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్నీ. సో మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో చెప్పుకోవాలనుకున్నది ఏంటంటే, మామూలుగా క్యాన్సర్ అనేది ఒక పెద్ద రోగం. క్యాన్సర్ అంటే ఇంకా చనిపోతారు, క్యాన్సర్ అంటే ఇంకా లైఫ్ అయిపోయింది అని చెప్పి చాలా అపోహలు అంటే భయాలు ఉంటాయి చాలామందికి. సో ప్రతిదీ దేనికైనా కొన్ని మనకు జాగ్రత్తలు ఉంటాయి, కొన్నిటి వల్ల మనం బయటపడతాం, కొన్ని మనం మన మైండ్ సెట్ని బట్టి. కానీ ఇలాంటి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవడానికి మన మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎట్లా ఉండాలి ధైర్యంగా, అసలు క్యాన్సర్ని ఎట్లా ఎదుర్కోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ సిచ్యువేషన్లో ఎట్లా క్యాన్సర్ వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఆ పెయిన్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ధైర్యం ఇవ్వాలి నాకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చెప్పాలని నా ఉద్దేశం. సో ప్రాక్టికల్గా ఏంటంటే, క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఆ డేలో అప్పుడు ఉన్న సిచ్యువేషను నిజంగా ఎవరికి ఆ పెయిన్ అంత సింపుల్గా చెప్పలేము. సో ఎవరైనా సరే అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మీరు ఎంత ధైర్యం చెప్పండి, ఆ డే మాత్రం ఎవరు దాన్ని తట్టుకోలేరు. ఆ పెయిన్ని, అసలు ఆ షాక్ని ఎవరు కూడా మనం దాన్ని అనలైజ్ చేయలేము. సో అట్లా ఏంటంటే ఏడవద్దు, భయపడొద్దు అని నేను దాని గురించి చెప్పాలని నా ఉద్దేశం కాదు. ఎవరికైనా భయం అనే క్యాన్సర్ అంటే ఉంటుంది. సో నేను ముందుకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు క్యాన్సర్ అని తెలిసింది, దాని గురించి ఒక మైండ్ సెట్ వచ్చింది, మీరు బాధపడ్డారు 1 day 2 days, మీకు దాని గురించి ఎట్లాగో తెలుసుకుంటారు, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దాన్ని ఏం చేస్తారు అనేది డాక్టర్ కూడా చెప్తారు. అవి తెలిసిన తర్వాత 90% మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వరకు జరిగింది మర్చిపోండి. అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందనే అది మర్చిపోండి, పక్క పెట్టేసేయండి. ఇంకా వేరే చాయిస్ లేదు, మనం ట్రీట్మెంట్కి రెడీ అవ్వాలి అంతే. ఇంకా అయ్యో నాకు క్యాన్సర్ అని ఏడ్చుకుంటూ పోతే ఏంటంటే, నీకు డే బై డే డౌన్ అవుతూ ఉంటారు. మీరు ఇంకా ముందుకు ట్రీట్మెంట్కి మీ బాడీ సహకరించదు, మీరు అసలు దాన్ని తట్టుకోలేరు కూడా. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఫర్దర్గా క్యాన్సర్ ట్రీట్మెంట్లో జరిగే కొన్ని ప్రక్రియలకి బాడీ సపోర్ట్ చేయాలంటే మనిషికి మనోధైర్యం ముఖ్యం. సో నేను చెప్తున్నానంటే, మన ట్రీట్మెంట్ అనేది అంతా మనకు తెలిసిపోద్ది కదా ముందు. ఇదంతా మనకు అయిపోయిన తర్వాత, మీరు అట్లా ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు డైట్ చేంజ్ చేసుకోవాలి. అది ఏ క్యాన్సర్ అయినా సరే. నేను ఎట్లా అంటే, ఇప్పుడు అయ్యో క్యాన్సర్ అయిపోయింది చచ్చిపోతాము అనే భయాన్ని పక్కన పెట్టి, ఫస్ట్ మీరు డైట్ ఒకటి, బాడీ మెయింటెనెన్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల కొంచెం పీస్ఫుల్. ఎక్కువ శాతం నేను ఏమంటున్నానంటే, క్యాన్సర్ వచ్చిన ఇట్లాంటి సిచ్యువేషన్లో కొద్దిగా లోన్లీగా ఉండడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే లోన్లీనెస్ అనేది మనిషిని ఆలోచనలకి తీసుకెళ్తుంది. అయ్యో ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. ఎవరో ఒకరి పక్కన, ఇప్పుడు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, మీతో ఎవరైతే ఎక్కువ మిమ్మల్ని మీ మైండ్ సెట్ చేంజ్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీకు మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, చూశారు కదా. సో అట్లాంటి వాళ్ళతో ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి, మాట్లాడుతూ ఉండండి, కొంచెం పీస్ఫుల్ ఏరియాస్కి తిరుగుతూ ఉండండి. సో మీరు డైట్ అనేది చేంజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ, నేను ఏ క్యాన్సర్ అయినా సరే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే, వాటర్ లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. అది బాడీలో చాలా హెల్ప్ చేస్తుంది. బాడీని మంచి డిహైడ్రేషన్ లాంటిది కాకుండా మనిషిని ఎక్కువ కాపాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ బాధపడి, ఎక్కువ ఏడ్చినా కూడా, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మైండ్ కానీ బాడీ కానీ అంత అన్కంఫర్ట్లెస్, డిహైడ్రేషన్ అట్లాంటివి చేంజ్ అవుతుంటుంది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. తర్వాత ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మెయిన్గా ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందండి. బ్లడ్ క్యాన్సర్ దగ్గర నుంచి, బ్రెయిన్ క్యాన్సర్ దగ్గర నుంచి, ఇప్పుడు మన దవడ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. సో మీరు ట్రీట్మెంట్ అంటే ఇంకా క్యాన్సర్ వస్తే చనిపోవాల్సిందే అనేంత భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి చాలా అపోహలు, భయాలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. సార్ నేను కూడా భయపడాల్సిన విషయం ఏంటంటే, మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో మెయిన్ ట్రీట్మెంట్ అయిన కీమోథెరపీ గురించి నేను భయపెట్టాలి అట్లా అని కాదు. సో కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, చాలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. మనం ఇప్పుడు బయటపడేంత వరకు నీ ధైర్యం నేను కాపాడుతుందని చెప్పాను కదా, అట్లా మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను రెడీ, సో నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీ, లేకపోతే చావును ఎదిరించడానికి రెడీ, ఇంకా నన్ను చావు ఏం చేయలేదు, ఈ ట్రీట్మెంట్ ఎంత అని చెప్పి మీ మైండ్ సెట్ చేంజ్ అయిందనుకో, మీరు ఈ చిన్నదాన్ని మీరు దానికి రెట్టింపుగా ధైర్యంగా ఉన్నారనుకోండి, మీకు ఆ ట్రీట్మెంట్ చిన్నగా అనిపిస్తుంది.
చాలా వరకు నేనైతే అట్లాగే అనుకున్నా. సో నా వే ఆఫ్ నా థాట్ ఎట్లా ఉంది, నేను ఎట్లా నాలాగా ఆలోచించమని చెప్పాను. నేను ఎట్లా ఆలోచించానంటే చనిపోతాను అంతే కదా, చనిపోతాను అంతే కదా, అంతకు మించి ఇంకా నన్ను ఏం చేస్తుంది క్యాన్సర్, చంపడం మించి ఇంక ఇది ఏం చేయగలదు నన్ను, ఈ ట్రీట్మెంట్ ఎంత, చావు అంటే ఈ ట్రీట్మెంట్ ఎంత, నాకు చనిపోదాం అనుకున్న వాడికి ట్రీట్మెంట్ ఏమన్నా చేసుకో. నేను డాక్టర్కి ఒకటే చెప్పిన, ఇది మన సర్జరీ చేస్తాం చేసుకోండి, మీకు కీమోథెరపీ ఇవ్వండి, మీకు రేడియేషన్ ఇస్తే ఇవ్వండి. నేను తెగించాను, నా మైండ్లో ఇంకేం లేదు. అయ్యో నా రిలేషను, అయ్యో మా వాళ్ళు, అయ్యో నేను అనేది మైండ్లోంచి టోటల్గా తీసేసాను, ఎరేజ్ చేసేసాను. నేను పర్టికులర్గా ఫస్ట్ ఇందులోంచి బయటపడాలి. సో దానికి నా బాడీ సహకరించాలి. దానికి నేను ఏం చేయాలి, ఏ మెంటల్ టెన్షన్స్, ఏ సెంటిమెంట్స్, ఏ భయాలు, బాధలు, బంధాలు లేకుండా మొత్తం క్లోజ్ అయిపోయింది అంతా. ఇంకా మైండ్ బ్లాంక్ చేసేసేసాను. ఏది నేనన్నా క్యాన్సర్ అన్నా, పోతే అదన్నా పోవాలి, లేకపోతే నేను అన్న పోవాలి, అంతే. ఇంకా నాకు వేరే ఆలోచన లేదు. సో నేను ఎందుకంటే అందరూ ఇంత హెవీ మైండ్గా ఆలోచించరు. ఎందుకంటే చెప్తున్నా నేను గొప్పని కాదు. సో ఎవరు ఇట్లా ఆలోచించరు. ఎందుకంటే నేను చాలా వరకు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎవరిని రానివ్వలేదు. ఎందుకంటే నా మైండ్ వీక్ అవ్వద్దు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడము, నా గురించి ఆలోచించడము అనేది జరగొద్దు. నేను ఏంటంటే అన్ని పక్కన పడేసేస్తాను అంతే. నేను బ్రతకడం అనేది ముఖ్యం, లేకపోతే చావడం అంతే. నేను అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా అనుకున్నాను, ఇదే నా లాస్ట్ డే, అందరిని చూసుకోవాలి అని చెప్పేసి ఫోన్లో అది చూసుకున్నాను. సెంటిమెంట్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక సెంటిమెంట్, నా కూతురు ఒకతే. నేను తనని ఆ రోజు డైరెక్ట్గా చూడాలనుకోలేదు, అంత ఫేస్ నా వల్ల అవ్వలేదు. సో నేను వీడియోలో ఏడవలేను, నా ఫీలింగ్స్ మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో నేను తనని ఆ రోజు వీడియో కాల్ చేసి తన ఫేస్ చూడాలని చెప్పి తనతో చూశాను, ధైర్యం చెప్పాను. నేను ఒకటే అనుకున్నా, బిడ్డ నేను లేకపోయినాను, ధైర్యంగా బతుకు, నీ జీవితం నువ్వు కొంచెం అట్లా చేసుకో, చిన్న వయసులో నేను వదిలేసి వెళ్తున్నా. సో అట్లా అని చెప్పేసి నా మనసులో నేను అనుకొని తనను వీడియో చూసి అందరికి వచ్చి మా ఆవిడకి వాళ్ళందరినీ ఇట్లా చూసి నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన. సో మీకు ఒకటి చెప్తే, నేను చావను అనేది, చేస్తాను అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు డే ఎట్లుందంటే ఆ రోజు ఏదైనా జరగవచ్చు, డాక్టర్గానే అది కూడా వాళ్ళు కూడా అన్నారు. ఎందుకంటే ఇది 50-50 ఛాన్స్ కావచ్చు, ఇప్పుడు బ్రతకపోవడం ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. సో అంటే నేను అట్లా ఆలోచించాను. ఎందుకంటే నా వీడియో చూసి మీరు భయపడతారని నేను భయపడమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మన ధైర్యం, మన మైండ్ సెట్ అనేది మనని పాజిటివ్గా ఉంచుతుంది. నేను ఎందుకన్నాను ఈ మాట అంటే, నన్ను డాక్టర్ గారు కూడా అన్నారు, ఇంత పాజిటివ్ మైండ్ ఏంట్రా, ఇంత కీమోథెరపీలో 90% నేను చెప్తున్నాను, కీమోథెరపీలో ఎవడైనా లావుగా వినేవాడిని నన్ను చూపించండి. నేను దానికి హామీ. ఎందుకంటే కీమోథెరపీలో తినాలని ఆలోచన కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఎంత విపరీతంగా ఉంటుందో నేను చెప్తున్నాను. మామూలు పర్సన్స్ తట్టుకోలేరు. నేను చెప్పడానికి కూడా నాకు అది, ఎవరైనా కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళని తప్ప ఎవ్వరు మీకు ఈ పెయిన్ చెప్పలేరు. కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళని నాకు కామెంట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషను, మీరు అనుభవించుంటారు. ఎంత సిచ్యువేషన్ పే చేశానో అంత హెవీగా తిన్నానండి మన కీమోథెరపీలో. ఇంకా నాకు ఇంకేం లేదు. ఇంకా నేను వామిటింగ్ వచ్చిందంటే తినాలి, తాగాలి, ఒక కక్కుతమ్మ పర్వాలేదు, కక్కేసేయాలి అంతే. తినకపోతే ఏంటంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్. నేను అసలు కర్రీస్ తినడం మానేశాను. మొత్తం హెల్దీ ఫుడ్డే. ఎంత విపరీతంగా ఖర్చు పెట్టానంటే ట్రీట్మెంట్కి అయిన ఖర్చులో సగం నాకు నా ఫుడ్కే అయింది. ఎంత హెవీగా హెల్త్ గెయిన్ అయినా అంటే డాక్టర్ గారు నన్ను చూసి షాక్ అయ్యారు. ఈ కీమోథెరపీని తట్టుకొని ఇంత హెవీగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు బాబు, ఇంత పాజిటివ్గా నీవు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పారు. మీకు మెయిన్ థింగ్ ఇంకొకటి చెప్పాలి, నేను ఇప్పటివరకు చెప్పలేదు. నాకు సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ కూడా ఎక్కించలేదు. కీమోథెరపీలో 70% పీపుల్స్కి, చాలా మందికి కీమోథెరపీలో బ్లడ్ సెల్స్ పడిపోతాయి. అప్పుడు వాళ్ళకు కీమోథెరపీలోనే బ్లడ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ ఇంత మేజర్ సర్జరీకి కంపల్సరీ 2 ప్యాకెట్స్ అయినా మన బ్లడ్ అవసరం వస్తుందని అన్నారు. సో నాకు అంత హెవీ సర్జరీలు కూడా బ్లడ్ అవసరం రాలేదు. సో మీకు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత పాజిటివ్ మైండ్ తోటి వెళ్ళానో, ఎంత దాన్ని మన చావును ఎదుర్కొని వచ్చానో. అందుకే నేను ఈరోజు మీకు ఇంత ధైర్యంగా ఇట్లా ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు భయం లేదు, నేను దేని గురించి భయపడట్లేదు. ఎందుకంటే మనిషి బ్రతకాలి, ఆశ కోసం అంటే బతుకు మీద ఆశతోటి నేనైతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోలేదు. నిజంగా అయితే అదే, లేకపోతే నేను ఏదైనా ఒకటి జరగాలనే ఉద్దేశంతో ఇంత చేశాను. సో మీకు కూడా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నా, క్యాన్సర్ వచ్చిన వల్ల భయపడాల్సిన పని లేదండి.
ఎందుకంటే అయ్యో మా జీవితం ఇట్లా అయిపోయింది అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నా లైఫ్ అంతా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, అయ్యో నా జీవితం అనుకుంటే ఏమవుతుంది, నాకైతే ఎవరు మనం చూసి అయ్యో అనే వాళ్ళు ఉంటారు తప్పగా మీ పెయిన్ మీ సిచ్యువేషన్ ఎవరు తీసుకోరు. మనం బ్రతకాలి, మన వాళ్ళ కోసం బ్రతకాలి, మన పిల్లల కోసం బ్రతకాలి, నా లైఫ్ని ఇంకా నేను లీడ్ చేయాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం ఏది పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. అయ్యో అనే వాళ్ళు అంటారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు. ఇంకా ఎవరి కర్మ వాడిది, ఎవరి సిచ్యువేషన్ వాడిది. నేను ఈ మాట కూడా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకు వాస్తవానికి క్యాన్సర్ ఎట్లా వచ్చింది అని డాక్టర్ గారిని అడిగితే మామూలుగా వంశపారంపర్యంగా వస్తుంది, లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల వస్తుంది అని చెప్పారు. నేను స్మోకింగ్ చెయ్యను, ఆల్కహాల్ కూడా రేరే ఆల్కహాల్ ఎప్పుడన్నా ఫంక్షన్లో అప్పుడు అట్లా తీసుకునేవాడిని తప్ప నేను రెగ్యులర్గా ఆల్కహాల్ కూడా తీసుకునేవాడిని కాదు. అసలు ఏది బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నాకు లేవు. కాకపోతే ఎప్పుడు ఏమైందంటే సిచ్యువేషను కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ అనేది తిన్న బిఫోర్ మ్యారేజ్, అట్లా దానివల్ల అయిందో మరి ఏమైందో తెలియదు. వాళ్ళు కూడా నాకు పర్టికులర్గా దీనివల్ల వచ్చిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు డాక్టర్ వాళ్ళు కూడా. సో అట్లా అది మనం వచ్చిన దాని గురించి అయితే ఏం చెప్పలేము. అది వచ్చింది, దాన్ని ఫేస్ చేసాము, ఇంత దూరం వచ్చింది, ఇంత అయిపోయింది. మీకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళ ముందు ప్లీజ్ అయ్యో అని పాపం అని కానీ అనకండి. వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పే మాటలు తప్ప వాళ్ళ ముందు ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చి వాళ్ళకి అట్లా చనిపోయారంటే ఇట్లా చనిపోయారనే విషయాలు అనేది వాళ్ళ ముందు అసలు మాట్లాడకపోవడమే మంచిది. అందరూ అంత పాజిటివ్ మైండెడ్గా అంత ఓపెన్గా అంత ఆలోచించుకోరండి. కొందరు క్యాన్సర్ అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది దాంట్లోంచి తొందరగా బయటికి రారు, భయపడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, క్యాన్సర్ అనేది మీ ధైర్యాన్ని మీద కూడా ఆధారపడి ఉంటుందండి. క్యాన్సర్ ట్రీట్మెంట్కి మన ధైర్యం, మన పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ముఖ్యం. మీకు కూడా చూడండి, డాక్టర్ గారు ఒకటే చెప్తారు, ఎంత భయపడి ఎంత వీక్ అయితే అంత బాడీ సపోర్ట్ చేయదు. సో కాబట్టి మీరు ప్లీజ్ భయపడకండి. క్యాన్సర్కి అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ని మీరు జయించగలుగుతారు, ఇబ్బంది లేదు. ఎప్పుడు అయినా మీ ఎలాంటి వాటికైనా మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, మీ బాడీని మీరు చేంజ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తుంది. అట్లా మీకు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. సో ఇది గాయ్స్, ఇక వీడియో నాకు తెలిసి నా యొక్క ఫీలింగు, నేను ఆలోచించిన విధానం గురించి మనసులో పెట్టుకొని చెప్పాను, ఏది క్రియేట్ చేసి చెప్పింది కాదు. ఎందుకంటే నేను భరించిన పెయిన్, ఆ టైంని నేను ఎట్లా ఆలోచించుకున్నాను అనేది అంతా ఓపెన్గా చెప్పేశాను మీకు. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ మొదటిసారిగా నా వీడియోలు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.